హలో ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోనే మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తన వెడ్డింగ్ డ్రెస్ ట్రై చేయడానికి వెళ్తుంది. అప్పుడే తను వెనక్కి తిరిగి చూసేసరికి తన ఫియాన్సీకి బదులు హాన్ ఉంటాడు. సో హాన్ని చూసి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, జీ ఎక్కడున్నాడు అని అంటూ ఉంటే, లేదు అతను కొంచెం బిజీ వర్క్లో ఉన్నాడు అని చెప్తాడు. ఏంటి, ఈరోజు మేము వెడ్డింగ్ డ్రెస్ ట్రై చేయడానికి వచ్చాం కదా, ఎంత బిజీ వర్క్ అయితే ఏంటి, అతను రావాలి కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే తన ఫియాన్సీ వేరే అమ్మాయితో ఉన్న ఫొటోస్ని తన ఫోన్కి ఎవరో పంపిస్తారు. అది చూసి తనేమో చాలా కోపడుతూ సీరియస్గా ఉంటూ, ఏంటి ఇతను నన్ను చీట్ చేస్తున్నాడా అని అనుకుంటుంది. అప్పుడే హాన్ అంటాడు, లేదు ఇది జస్ట్ మిస్అండర్స్టాండింగ్ కావచ్చు అని ఇమీడియట్గా అని అంటూ ఉంటే, తనేమో ఇమీడియట్గా వాళ్ళ ఫియాన్స్కి కాల్ చేస్తుంది కోపంగా. అతను కాల్ లిఫ్ట్ చేయగానే తను అడుగుతుంది, నువ్వు ఎక్కడున్నావు అంటే, వెడ్డింగ్ డ్రెస్ ట్రై చేయడానికి ఎందుకు రాలేదు అంటే, నేను బిజీగా ఉన్నాను అని అంటాడు. సో పక్కనే ఉన్న అమ్మాయి కావాలని ఫోన్లో గట్టిగా అరుస్తూ ఉంటుంది. సరే నువ్వు వైన్ ఎందుకు తాగవు అని అంటుంది. సో తను అంటూ ఉంటుంది, నిజం చెప్పు నువ్వు ఎక్కడున్నావు అంటే, నేను నైట్ క్లబ్లో ఉన్నాను అని అంటాడు. సరే నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు వెడ్డింగ్ డ్రెస్ ట్రై చేయడానికి వస్తున్నావా రావా అని అడుగుతుంది. తనేమో తన మాటలు పట్టించుకోకుండా ఆ అమ్మాయిని కిస్ చేస్తూ ఉంటాడు. సో ఇమీడియట్గా జియా ఫోన్ కట్ చేయగానే మళ్ళీ హాన్ అంటూ ఉంటాడు, నువ్వు నా ఫ్రెండ్ని రాంగ్గా అర్థం చేసుకోకు, అంటే నువ్వు నీ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తున్నావు కదా, సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తను కూడా వెళ్ళబోతూ ఉంటే, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటాడు. ఏంటి, నీ ఫ్రెండ్కే ఎప్పుడు టైం లేదు నన్ను డ్రాప్ చేయడానికి, నువ్వు ఒక రిచ్ ఫ్యామిలీ ఒక యంగ్ మాస్టర్వి, నీ దగ్గర అంత ఫ్రీ టైం ఉందా అని అంటూ ఉంటే, నా ఫ్రెండ్ కోసం ఏమైనా చేస్తాను అని అంటాడు. సో తనేమో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది. అప్పుడే హానేమో ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు, పబ్లో జియా యొక్క ఫియాన్సీతో ఉన్న పర్సన్తో. ఆ అమ్మాయి అంటూ ఉంటుంది, నువ్వు చెప్పినట్టే నీ పనిని కంప్లీట్ చేశాను, అలాగే వీడియో కూడా రికార్డ్ చేశాను అంటే, సరే నేను నీకు కావాల్సినంత మనీ పంపిస్తున్నాను, సో నువ్వు ఇక్కడ నుంచి మాయమైపో, ఇంకెప్పుడు ఎవరికి కనిపించొద్దు అని అంటాడు. ఆ అమ్మాయి ఏమో ఆ మనీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి జీని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో తను డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వస్తుంది. తను కార్లో కూర్చోగానే అంటూ ఉంటాడు, ఈరోజు మనం డిన్నర్కి బయటికి వెళ్దామా అంటే, అవసరం లేదు నా మూడ్ బాగాలేదు అని అంటుంది. సో తనేమో అలానే చూస్తూ ఉంటే, ఏం చూస్తున్నావు అని తన డ్రెస్ కవర్ చేస్తూ ఉంటే, ఏంటి నేనేం చూడట్లేదు, చూస్తుంటే నీకు నిన్ను చూడాలనిపిస్తుందా అని అంటూ ఉంటాడు. సరే తన హౌస్ దాకా డ్రాప్ చేస్తాడు. సో తనకి క్లోజ్గా వస్తూ ఉంటే, నాకు తెలుసు నీలాంటి అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు, క్లబ్లో అమ్మాయిల వెనకాల వెళ్తూ ఉంటారు కదా, సో నేను అలాంటి అమ్మాయిని కాదు అనగానే, నీకేమనిపిస్తుంది, నువ్వెందుకు నన్ను అంత హేట్ చేస్తున్నావు అనగానే, తనేమో ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే తన హౌస్కి వెళ్ళి నూడిల్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన హౌస్లోకి వాళ్ళ సిస్టర్ వచ్చి, ఏంటి నువ్వు ఇంత కోపంగా ఉన్నావు, నీకు జీకి ఏమైనా గొడవ జరిగిందా అని అంటూ ఉంటే, అలాగే నువ్వు హౌస్కు ఎవరితో వచ్చావా అని అడుగుతుంది. నేను హాన్తో వచ్చాను అనగానే వాళ్ళ సిస్టర్ ఏమో షాక్ అవుతుంది. అతనికి ఏమో అవసరం నేను డ్రాప్ చేయడానికి, సిటీలోనే రిచెస్ట్ ఫ్యామిలీ ఒక యంగ్ మాస్టర్ కదా అని అంటూ ఉంటే, నా ఫియాన్సీ అలాగే అతను ఇద్దరు 3 years నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, అందుకే నాకు హెల్ప్ చేస్తున్నాడు అని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తనేమో హౌస్లో సూప్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. దాని దగ్గరికి వచ్చి, ఏంటి ఈ సూప్ నా కోసమేనా అనగానే, తనేమో అక్కడ నుంచి వెళ్ళబోతుంటే తన వెనకాలే జీ వస్తాడు. ఇమ్మీడియట్గా సూప్ ఏమో తన మీద పోస్తుంటే, ఏంటి నువ్వేం చేస్తున్నావు అని తను అంటూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు అని తను అనేసరికి నైట్ జరిగిన వీడియో అందులో ఆ అమ్మాయి వీడియో చూపిస్తుంది. ఆ అమ్మాయి అడుగుతుంటుంది, నీకు నేనంటే ఇష్టమా లేకపోతే నీ ఫియాన్సీ అంటే ఇష్టమా అంటే, అతను అంటూ ఉంటాడు, నాకు నువ్వంటేనే ఇష్టం, నా ఫియాన్సీ అంటే ఇష్టం లేదు అని చెప్తాడు. చూడు ఇంత చెప్పాక కూడా నేను నీకేం ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి తన రింగ్ తీసి, నేను నీతో ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళబోతుంటే, తన హ్యాండ్ పట్టుకొని, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నాకు తెలుసు నువ్వు నా కోసం ఎంత కష్టపడి ఈ బ్రోస్ చేసావో, నీ హ్యాండ్కి దెబ్బ కూడా తగిలింది కదా, సో దాంట్లోనే అర్థమవుతుంది నువ్వు నన్ను ఎంతగా ఇష్టపడ్డావో అని అనగానే తనేమో బ్రౌస్ తీసేసి కింద పడేస్తుంది. సో తను అంటూ ఉంటాడు, ఏంటి నిజంగా నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి అంటే, నేను మళ్ళీ రిపీట్ చేయను, నా హౌస్ నుంచి వెళ్ళిపో అని అంటుంది. నువ్వేమనుకుంటున్నావు, నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోను అనుకుంటున్నావా, చూడు నువ్వే నా దగ్గరికి వస్తావు, రిగ్రెట్గా ఫీల్ అవుతావని కోపంగా బయటికి వస్తాడు. అలాగే బయటికి వచ్చి గార్డ్స్తో అంటూ ఉంటాడు, ఏంటి నేను తన మీద ఎక్కువగా కోపడ్డానా అని ఇమీడియట్గా బ్రాస్ని దోలడానికి అక్కడికి వెళ్ళి బాడీ గార్డ్స్కి ఆర్డర్ ఇస్తాడు, ఇది ఎలాగైనా ఈవినింగ్ లోపల హ్యాండ్లో ఉండాలి అని. అలాగే ఆ వీడియో ఎందుకు తీసింది ఆ అమ్మాయి గురించి నాకు తెలియాలి అని అంటూ ఉంటాడు. ఇక్కడేమో హాన్
తన అసిస్టెంట్‌కి చెప్తూ ఉంటాడు. ఈ యొక్క వీడియోని టాప్ రిపోర్టర్స్‌కి టీవీలో ప్లే చేయాలి. అలాగే నంబర్ 1 లిస్ట్‌లో రావాలి. ఎవరైనా దాన్ని తీసేయడానికి ట్రై చేస్తే వాళ్ళతో మనం ఇన్వెస్ట్‌మెంట్‌ని క్యాన్సెల్ చేద్దామని చెప్పు. వాళ్ళే సైలెంట్‌గా ఉంటారు అని అంటూ ఉంటాడు. ఇక్కడేమో వీడియో చాలా వైరల్ అవుతుంది. జియా యొక్క ఎంప్లాయీస్ ఏమో, మ్యామ్ ఈ వీడియో చూసారా? మీ ఫియాన్సీ వేరే అమ్మాయితో ఉన్న వీడియో. సో ఇప్పుడు మీ సిట్యుయేషన్ ఏంటి? మిమ్మల్ని రిపోర్టర్స్ అందరూ మిమ్మల్ని ఏం క్వెషన్ ఏస్తారు అనగానే తను బయటికొస్తుంది. అప్పుడే చాలామంది రిపోర్టర్స్ తన దగ్గరికి వచ్చి క్వెషన్ ఏస్తూ ఉంటారు. ఏంటి ఇప్పుడు మీరు బిజినెస్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు కదా! సో ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీరు అతన్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా అని క్వెషన్స్ మీద క్వెషన్స్ ఏస్తూ ఉంటే తను ఆన్సర్ ఇవ్వకుండా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే హాన్ కార్‌లో వచ్చి నేను నిన్ను డ్రాప్ చేస్తాను అనగానే తనేమో కార్‌లో కూర్చుంటుంది. అప్పుడే తనకి వాళ్ళ సిస్టర్ కాల్ చేస్తుంది. సో వాళ్ళ సిస్టర్‌తో అంటూ ఉంటుంది. అవును నువ్వు చూసింది నిజమే ఇంటర్నెట్‌లో. తను వేరే అమ్మాయితో ఉండి నన్ను చీట్ చేశాడు. అలాగే నేను అతనితో బ్రేకప్ చేసుకుంటున్నాను. నువ్వు కూడా మ్యారేజ్ క్యాన్సెల్ చేయడంలో నాకు హెల్ప్ చెయ్యు అని అంటుంది. సో అది వినగానే హాన్ ఏమో కార్ ఆపి అంటూ ఉంటాడు. నువ్వు అనుకున్నంత బ్యాడ్ పర్సన్ కాదు జీ అని అంటూ ఉంటే ఏంటి నువ్వు ఇంకా అతని సైడే మాట్లాడాలనుకుంటే నేను కార్‌లో నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. సరే నేనేం మాట్లాడను కానీ మనిద్దరం ఒక ప్లేస్‌కి వెళ్దాం అనగానే తను కూడా ఓకే అంటుంది. హానేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే తన హౌస్‌కి తీసుకురాగానే తను అంటూ ఉంటుంది. నువ్వేంటి నీ హౌస్‌కి తీసుకొచ్చావంటే బయట చూసావా మీడియా ఎంతమంది వెతుకుతున్నారు నిన్ను. ఒకవేళ నువ్వు వేరే ప్లేస్‌కి వెళ్తే సేఫ్ కాదు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. సో నువ్వు వీడియో గేమ్ ఆడుకుంటావా అంటే నేను ఇప్పుడు గేమ్ ఆడే మూడ్‌లో ఉన్నానా అని అంటూ ఉంటుంది. అయినా నాకు గేమ్ ఆడడం రాదు అనగానే ఏంటి గేమ్ ఆడడం రాదా? హాన్ ఎన్ని గేమ్స్ ఆడతాడు పబ్‌లో అలా అని అంటూ ఉంటే కానీ అతనికి టైం లేదు కదా నాకు నేర్పిస్తడానికి అని అంటుంది. అతను పబ్‌లో అమ్మాయిలందరికీ నేర్పిస్తూ ఉంటాడు కదా! సింగింగ్, డాన్సింగ్ కూడా నేర్పిస్తాడు. మరి నీకెందుకు నేర్పియలేదు అనగానే తనేమో అనుకుంటూ ఉంటుంది. ఆ పర్సన్ వేరే వాళ్ళకి టైం ఇస్తాడు. కానీ నాకు ఒక్కసారి కూడా టైం ఇవ్వలేదు అని చాలా అప్సెట్ అవుతుంది. అప్పుడే హానేమో తనకి కర్చీఫ్ ఇస్తూ ఉంటే నువ్వెందుకు నాకు కర్చీఫ్ ఇస్తున్నావు? నేనేం ఏడవలేదు అని అంటుంది. సారీ కానీ ఇప్పుడు నువ్వు ఏడవబోతున్నావు కదా! అని చిన్నప్పటి నుంచి నువ్వు ఇలానే చేసావంటే ఏంటి? చిన్నప్పటి నుంచి నీకు తెలిసినట్టు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. కానీ హాన్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. తను చిన్నప్పుడు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ డ్యాడీ చనిపోయినందుకు ఆ టైంలో తను ఏడుస్తుంటే తనొచ్చి కంఫర్ట్ చేస్తాడు. సో అప్పుడే అలాగే ప్రెజెంట్‌లో అంటూ ఉంటుంది. నువ్వు నన్ను తక్కువ అంచనా ఎయకు. నేను ఆ చీటర్ కోసం నేను బ్రేకప్ చేసుకున్నానని ఏడవను అని చెప్పి అక్కడి నుంచి రూమ్‌కి వెళ్తుంది. ఇక్కడేమో జీ వాళ్ళ డ్యాడీ జీని తిడుతూ ఉంటాడు. నీకెంత ధైర్యం తనతో మ్యారేజ్ బ్రేకప్ చేసుకోవడానికి అని. ఎందుకంటే ఇది మన బిజినెస్ మ్యారేజ్ కదా! నువ్వు ఒకవేళ ఇలా క్యాన్సెల్ చేస్తే మన బిజినెస్‌కి ఎంత లాస్ అని అంటూ ఉంటే డ్యాడీ నేనేం చేయలేదు. ఆ క్లబ్‌లో ఉన్న అమ్మాయి నన్ను పటాయించింది. నాకొక్క ఛాన్స్ ఇవ్వు డ్యాడీ నేను ఆ అమ్మాయిని వెతికి పెడతాను అంటే నువ్వేం చేసినా నాకు తెలియదు. కానీ ఈ మ్యారేజ్ క్యాన్సెల్ కాకూడదు. ఎందుకంటే ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అంటే, సరే డ్యాడీ నేను ఎలాగైనా జియాకి చెప్పి చెప్పుకుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హాను అలాగే జియా ఏమో ఇద్దరు వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అప్పుడే తనకి జీ నుంచి కాల్ వస్తుంది. సో అలా తనేమో ఫోన్ వచ్చింది అని పక్కకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. జీ ఏమో హాన్‌తో చెప్తూ ఉంటాడు. జియా ఇప్పుడు నన్ను హేట్ చేస్తే ఏంటి? తను నన్ను చాలా ఇష్టపడుతుంది. ఎలాగైనా నేను తనని ఒప్పించుకుంటాను అని అనుకుంటాడు. సో అంటే వీళ్ళు ఎలాగో సెట్ అయ్యేటట్టున్నారు. నేను ఏదో ఒకటి చేయాలి అని జియా యొక్క ఫోటోని వెనుక నుంచి తీస్తాడు. తన్ని రెచ్చగొట్టడానికి. అలాగే వీచాట్‌లో యాడ్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో డ్రింక్ చేస్తూ సడెన్‌గా హాన్ యొక్క వీచాట్ చూసి ఏంటి ఈ హాన్‌తో ఎవరో అమ్మాయి ఉన్నట్టుంది. బ్యాక్ సైడ్ నుంచుంది హాన్ ఇంట్లో అని అంటూ ఉంటారు. ఇమ్మీడియేట్‌గా ఆ ఫోటోని తను చూసి షాక్ అవుతాడు. అరే! ఇది జియానే కదా అని కోపంగా ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా అక్కడికి ఆళ్ళ హౌస్‌కి వెళ్తూ ఉంటాడు. ఇక్కడేమో జియా అంటుంది. ఓహ్! నువ్వు అమ్మాయిలని ఇందుకే పిలుస్తావా వీడియో గేమ్స్ ఆడడానికి? నీకింక ఎలాంటి ఉద్దేశం లేదా అంటే, నాకెలాంటి ఉద్దేశం లేదు. నాతో గేమ్ ఆడడానికి నువ్వు రోజు రావచ్చు. నా డోర్స్ ఎప్పుడూ ఓపెనే ఉంటాయి అని అంటాడు. అప్పుడే హాన్ యొక్క డోర్ దగ్గర జియా వస్తాడు. సో జియా ఏమో అరుస్తూ ఉంటాడు. లోపల జియా ఉందా అని అంటూ ఉంటే తనేమో డోర్ ఓపెన్ చేయడానికి హాన్ వెళ్తూ ఉంటే లేదు నువ్వు డోర్ ఓపెన్ చేయకు అని జియా అంటుంది. సో అతనికి ఒక ఛాన్స్ ఇవ్వు కదా కనీసం మాట్లాడడానికి అని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. సో జియా యొక్క ఫియాన్సీ ఏమో చాలా కోపంగా ఏంటి నిన్ననే కదా మన ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. అప్పుడే నువ్వు నా ఫ్రెండ్ యొక్క హౌస్‌కి వచ్చావా అని అంటూ ఉంటాడు. అలాగే నేను నీతో బ్రేకప్ చేసుకోవట్లేదు. ఎలాగైనా నెక్స్ట్ మంత్ మన ఇద్దరిది మ్యారేజ్ అని గట్టిగా హ్యాండ్ పట్టుకోగానే హాన్ తన దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు తనని హర్ట్ చేస్తున్నావు అంటే చూడు ఇది మా ఇద్దరి మధ్యలో. సో నువ్వు మిడిల్‌లో రావద్దు అంటే చూడు మా ఇద్దరి మధ్యలో ఏం నడుస్తలేదు. కానీ నువ్వు ఏదో ఫిక్స్ అయ్యి మీరు గొడవ పడడం కరెక్ట్ కాదు అనగానే ఏంటి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్‌ని లాక్కోవాలని చూస్తున్నావా నా దగ్గర నుంచి అనగానే జియాకి చాలా కోపం వచ్చి తనని కొట్టి
అతనేమో నీ సైడ్ మాట్లాడుతుంటే నువ్వేమో అతన్ని అవమానిస్తున్నావు. నీకు తెలుసా అతని వెనకాల నేను ఎంతగా పొగుడుతున్నాడో? అలాగే నీతో మాట్లాడడానికి రీజన్ కూడా అతనే. లేకపోతే నేను నీ ఫేస్ కూడా చూసేదాన్ని కాదు. సో, అతను హౌస్‌కి తీసుకొచ్చి నీకొక ఛాన్స్ ఇవ్వమన్నాడు. తను అంటూ ఉంటాడు, అవును. అలాగే రిపోర్టర్స్ అందరూ కూడా తన వెనకాల పడుతున్నారు కదా! ఇదైతేనే సేఫ్ ప్లేస్ అని తనని ఇక్కడికి మూడ్ సెట్ చేయడానికి తీసుకొచ్చాను. నేను నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేశాను అని అంటాడు. సో, ఇమ్మీడియేట్‌గా జియా ఏమో తనకి సారీ చెప్పి, సారీ నేను నిన్ను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నాను అంటాడు. జియా ఏమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే తన వెనకాలే జియా వస్తాడు. తను కోపంగా డోర్ క్లోజ్ చేసి, నువ్వు నా వెనకాల రావద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. సో, జియా ఏమో ఇమ్మీడియేట్‌గా హాన్ దగ్గరికి వచ్చి, ప్లీజ్ నువ్వు తనతో వెళ్ళు కదా అంటే, లేదు లేదు కదా రిపోర్టర్స్ అందరూ తన వెనకాలే వస్తారు అంటే, లేదు నేను అలా వెళ్ళినందుకే కదా నువ్వు మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నావు అని యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. సారీ ప్లీజ్ తనతో వెళ్ళు, తనని సేవ్ చెయ్యు అనగానే ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్తాడు. సో, తనతో అంటూ ఉంటాడు, నువ్వు ఇక్కడికి నుంచి ఎలా వెళ్తావు? టాక్సీ కూడా రాదు. నువ్వు నా ఫ్రెండ్‌తో మాట్లాడాల్సింది కదా అంటే, నువ్వు అతని గురించి మాట్లాడితే నాకు అవసరం లేదు అనగానే తన హ్యాండ్ పట్టుకొని తీసుకెళ్తాడు. నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని. ఏమో జియా హౌస్‌కి రాగానే ఆల్రెడీ జీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ పా అలాగే సిస్టర్‌తో మాట్లాడుతూ ఉంటారు. ఈ మ్యారేజ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిజినెస్ రిలేటెడ్ కదా అనగానే అలాగే వాళ్ళిద్దరూ పర్ఫెక్ట్ మ్యాచ్ కూడా. ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అంటే గ్రాండ్ పా అంటాడు, నా మనమరాలకి ఏది ఇష్టమైతే అదే నాకు ఇష్టం. సో, నాకు బిజినెస్ కంటే నా మనవరాలు హ్యాపీనెస్సే ఇంపార్టెంట్ అనగానే వాళ్ళ సిస్టర్ కూడా తన సిస్టర్‌కే సపోర్ట్ చేస్తుంది. అవును, నా సిస్టర్ యొక్క డిసిషనే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళమంటుంది. సో, వాళ్ళేమో వెళ్ళిపోతూ ఉంటే హాన్ బయట నుంచి ఇదంతా చూస్తూ ఇమ్మీడియేట్‌గా జీకి మెసేజ్ చేస్తాడు హ్యాపీగా. అరే! ఈరోజు మనం పబ్‌లో మీట్ అవుదామా అనగానే తను కూడా ఓకే అంటాడు. అలాగే పబ్‌కి వెళ్ళగానే తన కోసం చాలామంది అమ్మాయిల్ని హైర్ చేసి వీళ్ళతో డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చెయ్యి అంటే, నిజంగా నన్ను జియా వదిలేస్తుందా? నన్ను అర్థం చేసుకోదా అంటే, ఏం కాదు నిన్నేం టెన్షన్ పడకు తనే నీ దగ్గరికి వస్తుందని చెప్పి తనేమో అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. అలా డోర్ ఓపెన్ చేసేసరికి జియా ఉంటుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే, తను ఫుల్‌గా డ్రింక్ చేసి నేను కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చాను అని అంటుంది సడెన్‌గా. జీని చూసి షాక్ అవుతుంది. ఎంతమంది అమ్మాయిలతో డ్రింక్ చేస్తున్నాడు అని. అప్పుడే తను అడ్డంగా వచ్చి కవర్ చేస్తూ, లేదు నా ఫ్రెండ్ బ్యాడ్ మూడ్‌లో ఉన్నాడు కదా! అందుకే ఇలా హ్యాపీగా ఉండడానికి కొంచెం ట్రై చేస్తున్నాడు అంటే, అయినా నేను చీటర్స్ గురించి పట్టించుకోవడానికి రాలేదు. నేను కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చాను అని అక్కడే పబ్‌లో వెళ్ళి డాన్స్ చేస్తూ ఉంటుంది. తన దగ్గరికి ఒక మేల్ మోడల్ వచ్చి క్లోజ్ అవుతూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా హానేమో ఆ మేల్ మోడల్‌ని పక్కకు జరిపి, ఒకవేళ నీకు మేల్ మోడలే కావాలంటే తన రీప్లేస్‌లో నన్ను తీసుకో అనగానే, వావ్! నువ్వు కూడా చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావని తనతో పాటు రూమ్‌కి వెళ్తుంది. అప్పుడే తను అంటూ ఉంటాడు, నిజం చెప్పు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా లేదా? నేను నిన్ను 20 ఇయర్స్ ఉన్నప్పుడే ఇష్టపడ్డాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 9 ఇయర్స్ అవుతుంది. నాకు నువ్వు చాలా ఇష్టం అంటే నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది. సరే నేను నిన్ను కిస్ చేస్తాను అని తను కిస్ చేయబోతూ ఉంటే, నువ్వు 9 ఇయర్స్ జీతో డేటింగ్‌లో ఉన్నావు కదా! మేబీ అతన్ని ఎన్ని టైమ్స్ కిస్ చేసావు అంటే, లేదు అతన్ని నేను ఒక్కసారి కూడా కిస్ చేయలేదు. ఎందుకంటే అతనికి తన ఫస్ట్ లవ్ అంటేనే ఇష్టం అనగానే తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, ఇదే నా ఫస్ట్ కిస్ అని అంటూ ఉంటుంది. సో, ఇక్కడేమో జీ దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి, నేను పబ్‌లో జియాని చూశాను. తను ఏదో మేల్ మోడల్‌ని హైర్ చేసుకుంది. సో, తనేదో రూమ్‌కి వెళ్ళింది కావచ్చు అనగానే ఇమ్మీడియేట్‌గా తను వెతుక్కుంటూ వెళ్తాడు. సో, అప్పుడే రూమ్‌లో నుంచి బయట నుంచి అతను చూస్తున్నాడని కావాలని హాన్ తనకి కిస్ చేస్తూ ఉంటాడు. లోపలికొచ్చి, నువ్వేం చేస్తున్నావు? నువ్వు తన్నెందుకు కిస్ చేస్తున్నావు అనగానే జియా ఏమో అతన్ని కొట్టి, నువ్వు అగ్లీగా ఉన్నావు. ఇతను మేల్ మోడల్ అని తన ఒళ్ళో కూర్చొని, వావ్! నువ్వు చూడడానికి చాలా బాగున్నావు అని. అప్పుడే జీకి అర్థమవుతుంది, ఓహ్! హాని మేల్ మోడల్ అనుకుంటుందా అని. కానీ తను అంటూ ఉంటుంది, నేను ఈ పర్సన్ మీద ఎంత ఖర్చు పెట్టానో తెలుసా? సో, ఇతను నిన్ను బాడీ చూడు ఎంత హ్యాండ్సమ్‌గా ఉందో, నువ్వెంత గలీజ్‌గా ఉన్నావు అని అంటూ ఉంటుంది. ఇప్పుడే జీ అంటాడు, చూడు నువ్వు తన్ని హౌస్‌కి తీసుకెళ్ళు. ఎందుకంటే తను నా మాట వినట్లేదు. నీ మాటే వింటుంది. సో, నిన్ను మేల్ మోడల్ అనుకుంటుంది కదా! ప్లీజ్ నా కోసం హెల్ప్ చెయ్యి అంటే, లేదు నేనిప్పుడు వేరే వర్క్ మీద వచ్చాను అంటే, ప్లీజ్ తను బాగా డ్రింక్ చేసింది కాబట్టి తను సేఫ్‌గా ఉండాలని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ తీసుకెళ్ళు అనగానే, ఓకే అని తన్నెత్తుకొని హ్యాపీగా తీసుకెళ్తూ ఉంటాడు. అలాగే తను మార్నింగ్ లేవగానే, ఏంటి నేను ఎక్కడున్నాను అని తనకి గుర్తొస్తూ ఉంటుంది. ఏంటి నేనొక మేల్ మోడల్‌ని హైర్ చేసుకున్నాను. అలాగే నా ఫస్ట్ కిస్‌ని మేల్ మోడల్ ఇచ్చానా అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలా మిర్రర్‌లో చూసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ అంటూ ఉంటాడు, నువ్వు నా రెస్పాన్సిబిలిటీ తీసుకో. నువ్వు నాకు ఫస్ట్ కిస్ ఇచ్చావు అనగానే తను అంటూ ఉంటుంది, నాకు అది నేను అబ్రాడ్‌లో ఉన్నప్పుడు చాలానే ఎంజాయ్ చేశాను. ఈ కిస్ అనేది నార్మల్ విషయం అని వెళ్ళబోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవా అంటే, సరే నీకు ఎంత కావాలో చెప్పు అనగానే, ఏంటి నాకు మనీ తక్కువ అనుకుంటున్నావా అంటే, అలా కాదు
కంపెన్సేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే నువ్వు ఒక హెల్ప్ చేస్తావా? నాకు ఒక మాట ఇవ్వు అనగానే సరే అని అంటుంది. సో ఇమ్మీడియట్‌గా రికార్డ్ చేసి నేను ఎప్పుడు ఏది అడిగినా నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. నేను ఎప్పుడో ఒకసారి ఒక మాట అడుగుతాను. నువ్వు దానికి ఎప్పుడూ కట్టుబడి ఉండాలి అని ప్రామిస్ చెయ్యు అనగానే తనేమో సేమ్ రిపీట్ చేస్తుంది. అతను రికార్డ్ చేసుకుంటాడు. అలాగే అంటూ ఉంటాడు. "నువ్వు నైట్ డ్రింక్ చేసావు కదా! అప్పుడు మనిద్దరం కిస్ చేసుకున్నప్పుడు జీ చూసాడు నీ ఫియాన్సీ. నీకేం ప్రాబ్లమ్ లేదా" అంటే అతను అంతమంది అమ్మాయిలతో తిరుగుతున్నాడు. అలాగే డ్రింక్ చేస్తున్నాడు. నేను నా ఇష్టం వచ్చినట్టు తిరిగితే అతనికేముంది అనగానే వావ్! నువ్వు ఈ విషయంలో రిగ్రెట్‌గా ఫీల్ అవుతావేమో అనుకున్నాను. కానీ మంచి విషయమే అని తన కోసం డ్రెస్ తీసుకొని తనకిస్తాడు. సో తనేమో డ్రెస్ చేసుకొని వెళ్ళబోతూ ఉంటే సరే లంచ్ టైం కదా! లంచ్ టైం అనగానే తనేమో ఒక రెస్టారెంట్‌కి తీసుకెళ్తుంది. తను అంటూ ఉంటుంది, "రీసెంట్‌గానే ఈ రెస్టారెంట్ ఓపెన్ అయింది. నేను అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చాక. తెలుసా ఇక్కడ అన్నీ నా ఫేవరెట్ ఫుడ్డే ఉంటాయి. హౌస్‌కి అలాగే ఆఫీస్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. నాకిక్కడ ఫుడ్ అంటే చాలా బాగా నచ్చుతుంది" అని చెప్తూ ఉంటుంది. హానేమో జియాని చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఫ్లాష్ బ్యాక్‌లో. వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు హాన్ వాళ్ళ మమ్మీ తనకి వాళ్ళ మమ్మీ యొక్క నెంబర్‌కి కాల్ చేసి, "మమ్మీ నాకు తెలుసు నువ్వు లిఫ్ట్ చేయమని. కానీ నా ప్రాబ్లమ్స్ అలాగే నా హ్యాపీనెస్, నా అచీవ్‌మెంట్స్ అన్నీ నీకు చెప్పుకోవాలనిపిస్తుంది. నా లైఫ్‌లో నేను ఎంత ఎదుగుతున్నానో నీకు చెప్పాలనిపిస్తుంది" అనగానే అవతల నుంచి సౌండ్ వినిపిస్తుంది. "నువ్వు నీ లైఫ్‌లో హ్యాపీగా ఉండాలి. అలాగే నువ్వు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు" అని అంటూ ఉంటే ఇమ్మీడియేట్‌గా తను ఎవరు అని అడుగుతాడు. కానీ తను కాల్ కట్ చేయగానే ఇమ్మీడియేట్‌గా తన గార్డ్స్‌ని పిలిచి తను ఎవరు ఫోన్ లిఫ్ట్ చేశారో ఎంక్వైరీ చేయమని అంటాడు. గార్డ్స్ వచ్చి చెప్తూ ఉంటారు. తన పేరు జియా అని. తన గురించి తెలుసుకుంటాడు. అలాగే తనని కొన్ని డేస్ ఫాలో అయ్యాక తనని ఇష్టపడడం స్టార్ట్ చేసి తనకి ప్రపోజ్ చేద్దామనే లోపు అప్పుడే తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని షాక్ అవుతాడు. అలాగే ప్రెజెంట్‌లో అంటూ ఉంటాడు, "నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ కదా! ఒకవేళ నాకే గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను నిన్ను లంచ్‌కి తీసుకురాను. అలాగే డ్రాప్ చేయడానికి కూడా నేను రాను. ఎందుకంటే నేను నా గర్ల్ ఫ్రెండ్‌కే ముందు ప్రయారిటీ ఇస్తాను" అనగానే "నువ్వు చాలా గ్రేట్" అని జియా అంటుంది. గ్రేట్ ఏముంది? ఎవ్రీ బాయ్ అది చేయాల్సిందే కదా! తన ఉమెన్‌కే ముందు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనొక జెట్ పెయింట్ ఇచ్చి, "దీంతో జ్యువెల్లరీ చేస్తావా?" అంటే, "సరే చేస్తాను" అనగానే, "సరే నా వైఫ్ కోసం చెయ్యు" అనగానే తను కూడా ఓకే అంటుంది. అలాగే తనేమో "ఈరోజు నుంచి మనిద్దరం ఫ్రెండ్స్" అని తనతో అంటూ ఉంటుంది. అప్పుడే తనేమో హాట్‌గా కాఫీ తాగేసరికి తనకి కాలుతుంది. ఇమ్మీడియేట్‌గా ఏమైంది అని క్లోజ్‌గా వచ్చేసరికి తనేమో నైట్ జరిగిన కిస్సీని గుర్తు తెచ్చుకొని, "నాకు ఆఫీస్‌లో అర్జెంట్ వర్క్ ఉంది" అని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే మేనేజర్ వచ్చి, "సార్ ఫుడ్ బానే ఉంది కానీ టీ వేడిగా ఉంది. సారీ మ్యామ్‌కి చూసుకోలేకుండా పెట్టాము" అని. అయినా బాస్ మీ రెస్టారెంట్ ఓపెన్ చేసింది మ్యామ్‌కి ఇష్టమైన ఫుడ్ పెట్టారు కదా! ఇక్కడ మొత్తం తనకిష్టమైన ఫుడ్డే కదా! అని అంటూ ఉంటే, "అవును. కానీ ఇప్పుడు మంచి విషయం ఏంటంటే తనకిక్కడున్న ఫుడ్ నచ్చింది కాబట్టి ఇది చాలా మంచి విషయం" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హౌస్‌కి రాగానే వాళ్ళ గ్రాండ్‌పా అలాగే ఫాదర్ ఉంటాడు. "ఏంటి నీ దగ్గర ఒక్క అమ్మాయి కూడా రాదా? నీ ఏజ్ అయిపోతుంది కదా! నువ్వెప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు" అని అంటూ ఉంటే గ్రాండ్‌పా అంటాడు, "నాకు 72 ఇయర్స్ వచ్చాయి. ఇంకా నువ్వు మ్యారేజ్ చేసుకోవా?" అంటే గ్రాండ్‌పా, "తొందర ఎందుకు? నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. అలాగే 1 ఇయర్ టైం పడుతుంది తను సెట్ అవ్వడానికి. రీసెంట్‌గానే తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ అయింది కదా! సో మ్యారేజ్ అంటే కొంచెం వెయిట్ చేయాలి కదా" అనగానే వాళ్ళ గ్రాండ్‌పా ఏమో షాక్ అవుతాడు. "ఒక అబ్బాయితో బ్రేకప్ చేసుకున్న అమ్మాయిని ఇష్టపడతావా?" అంటే, "అవును. తనంటే నాకు ఇష్టం" అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో ఇమ్మీడియేట్‌గా, అవును డ్యాడీ, ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడమే కష్టం. అలాంటిది నా కొడుకు పడక ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు కాబట్టి తనకి సపోర్ట్ చేద్దామని అంటూ ఉంటాడు. అప్పుడే గ్రాండ్‌పా అంటాడు, "నా కొడుకే ఇలా ఉంటే నా మనమడు ఎలా ఉంటాడులే" అని అంటూ ఉంటాడు. సో అతనేమో ఫోటో చూపియగానే, "ఓహ్! 9 ఇయర్స్ నుంచి ఇష్టపడే అమ్మాయి ఈ అమ్మాయే కదా!" అని వాళ్ళ డ్యాడీ అలాగే గ్రాండ్‌పా ఆల్ ది బెస్ట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడేమో జియా కోసం ఆల్రెడీ జీ వెయిట్ చేస్తూ ఉంటాడు. జీ అంటుంటాడు జియా రాగానే, "నిజం చెప్తున్నాను. ఓన్లీ నిన్ను మాత్రమే ఇష్టపడుతున్నాను. అక్కడున్న క్లబ్‌లో అమ్మాయిలందరూ జస్ట్ డ్రింకింగ్ కోసమే. అంతకు మించి ఇంకేం లేదు" అని అంటూ ఉంటే, "నువ్వు నాతో మాట్లాడకు" అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. "నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా! నువ్వు ఓన్లీ నన్ను మాత్రమే ఇష్టపడుతున్నావు. నన్నెందుకిలా పెడుతున్నావు" అని తను అంటూ ఉంటుంది, నిన్ను ఇష్టపడింది ఆ టైంలో నువ్వు నన్ను కంఫర్ట్ అలాగే జెంటిల్‌గా బిహేవ్ చేసావని నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశాను. కానీ నువ్విప్పుడు అలా లేవు అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. తను వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటే ఫేస్ కవర్ చేసుకొని రెడ్ అంబరిల్లాతో ఒక పర్సన్ వచ్చి తనని కంఫర్ట్ చేస్తాడు. ఆ టైంలో తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ పర్సన్‌ని ఫాలో అవుతుంది. ఆ పర్సన్ ఎవరో కాదు హానే. కానీ హాన్ మిస్ అవ్వడం వల్ల అదే రెడ్ అంబ్రెల్లా పట్టుకున్న
జీ ఉంటాడు. మేబీ జీనే తనని కంఫర్ట్ చేశాడని జీని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అలాగే అంటూ ఉంటుంది, నిజం చెప్పు, ఒకవేళ నేను కూడా నీలాగే అబ్బాయిలతో తిరుగుతూ అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటే నువ్వు కూడా ఏం ఫీల్ అవుతావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గార్డ్స్ వచ్చి, బాస్ ఆ రోజు వీడియో లీక్ చేసిన అమ్మాయి గురించి తెలిసింది అనగానే ఇమీడియట్గా తన గురించి ఎంక్వైరీ చెయ్యు అని అంటాడు. నెక్స్ట్ ఏమో హాన్ తన డ్రెస్ ఇవ్వడానికి పర్సనల్గా ఆఫీస్కి వెళ్తే, నువ్వు పర్సనల్గా రావాల్సిన అవసరం ఏముంది అని అంటూ ఉంటుంది. సరే మనం లంచ్కి వెళ్దామా అని తనని లంచ్కి తీసుకొని వెళ్తాడు. అలాగే తనేమో తను ఇచ్చిన జెట్ పెయినర్తో ఒక మంచి నెక్లెస్ చేసి తనకి ఇస్తుంది. వావ్, ఈ డిజైన్ చాలా బాగుంది, సో నేను మీ కంపెనీలో కొన్ని డిజైన్స్ని చేపించుకోవాలనుకుంటున్నాను అని వాళ్ళిద్దరూ బిజినెస్ డీల్ చేస్తూ ఉంటారు. అప్పుడే నాకు ఎంత ప్రాఫిట్ అయింది, నీలాంటి వీఐపీ కస్టమర్ దొరికాడు, సో మా వీఐపీ కస్టమర్స్ అందరికీ మేము ఒక గిఫ్ట్ ఇస్తామని తనకి ఒక గిఫ్ట్ ఇస్తుంది వాచ్. సరే నాకు హెల్ప్ చేయు పెట్టడానికి అనగానే తనేమో హెల్ప్ చేస్తూ ఉంటుంది అది పెట్టడానికి. అప్పుడే రిపోర్టర్స్ వచ్చి, వావ్ ఇప్పుడు మనకి న్యూస్ దొరికింది, కానీ ఈ న్యూస్ రిపోర్టింగ్ కాకుండా జీకి ఇస్తే ఇమ్మీడియట్గా మనకు చాలా మనీ ఇస్తాడు, తన గర్ల్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో తిరుగుతుందని తన పరువు పోకుండా అని ఇమ్మీడియట్గా తన బాస్కి జీకి సెండ్ చేస్తారు. జీ ఏమో ఆ ఫోటో చూసి షాక్ అవుతాడు. అలాగే రిపోర్టర్స్ అంటారు, ఒకవేళ ఈ ఫోటో పబ్లిక్లో వెళ్తే మీ కంపెనీకి ఎంత లాస్ అవుతుంది, నీ గర్ల్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో తిరుగుతుందని అనగానే ఇమ్మీడియట్గా వాళ్ళకి 20 మిలియన్స్ మనీ ఆఫర్ చేయగానే వాళ్ళేమో హ్యాపీగా ఫీల్ అవుతారు. జీకేమో కోపంగా జీ యొక్క కంపెనీకి వెళ్తాడు. అలాగే తనని ఆఫీస్ రూమ్లో, ఏంటి నువ్వు నా ఫ్రెండ్తో తిరుగుతున్నావా అని అంటూ ఉంటే, నీకేం అవసరం, మన ఇద్దరికి బ్రేకప్ అయింది కదా అని అంటూ ఉంటే, నిజంగా నువ్వు నా ఫ్రెండ్ని ఇష్టపడడం స్టార్ట్ చేసావని కానీ తను అంటూ ఉంటుంది, నీకు అవసరం లేదు అని అంటుంది. నువ్వు ఇలానే చేసావనుకో నేను పోలీసులకు పిలుస్తాను అంటే, చూడు నేను పబ్లోకి వెళ్ళడం కూడా మానేస్తాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అని తన్ని బతలాడుతూ ఉంటుంది. మన ఇద్దరి మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవద్దు, మనం మళ్ళీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం అనగా తన్ని హరాస్ చేస్తూ ఉంటాడు. తన్ని గట్టిగా పట్టుకొని హరాస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కంపెనీకి హాన్ వస్తాడు. హాన్ ఏమో బయట నుంచి అది చూసి ఇమీడియట్గా డోర్ ఓపెన్ చేసి జీని కొట్టి తను సేవ్ చేస్తాడు. తన కోట్ ఇచ్చి, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే, చూస్తుంటే నిజమే అనిపిస్తుంది, మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అంటే ఏంటి, నేను ఇక్కడికి వచ్చింది డిజైనర్స్ గురించి అని బుక్ చూపిస్తాడు. మేమిద్దరం బిజినెస్ పార్ట్నర్స్ అని తను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావని అంటూ ఉంటాడు. అప్పుడే జిఏమో ఫొటోస్ చూపించి, చూడు మీ ఇద్దరి ఫొటోస్ లీక్ అయ్యాయి, సో ఒకవేళ ఇది పబ్లిక్కి వెళ్తే అప్పుడు మీ కంపెనీ యొక్క ఇమేజ్ ఎంత డ్యామేజ్ అవుతుంది, నేను వాళ్ళకి 50 మిలియన్స్ ఇచ్చాను ఇది సేవ్ చేయడానికి అనగానే తను కొంచెం పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటే, అప్పుడే హాన్ అంటూ ఉంటాడు, అవును కరెక్టే, కానీ ఆ ఫొటోస్ నీకే ఎందుకు పంపించారు అంటే, నువ్వు ఆల్రెడీ రిపోర్టర్స్కి చెప్పావా తన గురించి ఏమైనా న్యూస్ వస్తే అబ్బాయిలతో తిరుగుతుందంటే మాకు పంపించమని అనగానే తనకి ఇమీడియట్గా కోపం వస్తుంది. అవును అంటే నువ్వు నన్ను ఫాలో అవ్వమని రిపోర్టర్స్కి చెప్పావా, ఇంకోసారి నా ముఖం చూపేయకు అని తన ఆఫీస్ నుంచి బయటికి పంపిస్తుంది. నెక్స్ట్ సీన్లో జిఏమో తనని పబ్కి పిలుస్తాడు. తను రాగానే, నేను నిన్ను పిలిచిన రీజన్ ఏంటో తెలుసా, నేను నీకు సారీ చెప్పడానికి పిలిచాను, నువ్వు నాకు ఎంత మంచి ఫ్రెండ్వి, నువ్వు ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటావు, నాకు బాగా గుర్తుంది, నువ్వు నన్ను ఫస్ట్ టైం మీట్ అయింది ఇంకా గుర్తుంది అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటారు. అప్పుడే జియా అబ్రాడ్ నుంచి రాగానే తను మీట్ అవ్వడానికి జీకి కాల్ చేస్తుంది. జీ ఏమో పబ్లో అమ్మాయిలతో ఉంటాడు. సరే నిన్న గర్ల్ ఫ్రెండ్ని మీట్ అవుతానని చెప్పి వెళ్తూ ఉంటే ఇమీడియట్గా అక్కడికి హాన్ వచ్చి అంటూ ఉంటాడు, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అంటే, వావ్ ఇతను రిచ్ ఫ్యామిలీ యొక్క యంగ్ మాస్టర్, అలాంటి పర్సన్ నాతో ఫ్రెండ్ చేస్తున్నాడని ఇమీడియట్గా జియాకి కాల్ చేసి, నేను ఇప్పుడు నిన్ను మీట్ అవ్వలేను, నాకు నీకంటే ఎక్కువ బిజీ వర్క్ ఉందని చెప్పేస్తాడు. పాపం తనేమో చాలా అప్సెట్లో రెస్టారెంట్లో కూర్చుంటుంది. అప్పుడే రెస్టారెంట్ మేనేజర్ తనకి సూప్ ఇచ్చి, ఇది మా బాస్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి ఫ్రీ సూప్ అనగానే తను హ్యాపీగా సూప్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే తనకు బాగా నచ్చుతుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, అవును ఆ రోజు నువ్వు బ్లైండ్ డేట్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నావు కదా అని అంటూ ఉంటాడు. జిఏమో ఫుల్గా డ్రింక్ చేసేసరికి హాన్ తను తీసుకెళ్తూ ఉంటే, నీకు తెలుసా తను నన్ను ఎంత ఇష్టపడుతుందో, నా కోసం బ్రూస్ కూడా చేసింది, అది కూడా 3 డేస్ కష్టపడి, తన హ్యాండ్కి దెబ్బ తగిలినా అనగానే తినేమో జెలస్గా ఫీల్ అవుతూ బ్రేక్ వేస్తూ ఉంటాడు. నీకు తెలుసా తను నన్ను వదిలేసి ఒక్క నిమిషం కూడా ఉండలేదు, తనే నా దగ్గరికి వస్తుంది అనగానే ఇతను బ్రేక్ వేస్తూ ఉంటాడు ఊరికే. అప్పుడే అతనికి వామిటింగ్ కాగానే ఇమ్మీడియట్గా కార్ అప్పి తనని కార్ బయటికి తీసుకెళ్తాడు. సో తన కింద పడిపోగానే దాని చేతిలో ఉన్న బ్రాస్ తీసుకొని తను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. మార్నింగ్ లేవగానే అతను మొత్తం వెతుకుతూ ఉంటాడు ఆ బ్రాస్ కోసం. సో ఎక్కడ దొరకదు, గార్డ్స్కి కాల్ చేసి గార్డ్స్కి కూడా చెప్తాడు వెతకమని. అలాగే హాన్కి కాల్ చేసి, నువ్వేమన్నా నా బ్రాస్ తీసుకున్నావా అంటే, నేనేం తీసుకోలేదే, మేబీ నువ్వే
బాగా డ్రింక్ చేసావు కదా! పబ్‌లో వదిలేసావు కావచ్చు అంటే, అవును కావచ్చు అని అనుకుంటాడు. సో, తిను కావాలని బ్రాస్ పెట్టుకొని జియా దగ్గరికి వెళ్తాడు. జియా అంటూ ఉంటుంది, "ఈ బ్రాస్ నీకెక్కడిది?" అనగానే తను అంటాడు, "ఇది హాన్‌కే ఎవరో గిఫ్ట్ ఇచ్చారంట. దీంతో అంత అవసరం లేదంట. అంత ఇంపార్టెంట్ కాదంట. అందుకే నేను బావుంది అని పెట్టుకున్నాను" అంటే ఇమ్మీడియేట్‌గా జియాకి చాలా కోపం వచ్చి వాళ్ళ సిస్టర్‌కి కాల్ చేసి, "మా ఇద్దరి మ్యారేజ్‌ని పబ్లిక్‌గా బ్రేక్ అయినట్టు అనౌన్స్ చెయ్యి" అనగానే వాళ్ళ మమ్మీ వాళ్ళొచ్చి, "నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ మంచిగా డ్రింక్ చేస్తున్నావా? చూడు పేమెంట్ బ్రేక్ అయిందని ఆల్రెడీ పబ్లిక్‌లో అనౌన్స్ చేసింది" అని అంటుంటే, "ఇప్పుడు నేనేం చేయాలి?" అని అంటుండు. "ఎలాగైనా మీ ఇద్దరి మ్యారేజ్ కావాలి మన బిజినెస్ కోసం. సో, నువ్వు ఒక పని చేస్తావా? తన్ని మన హౌస్‌కి పిలుద్దాం డిన్నర్ ప్లాన్. తర్వాత నేను చూసుకుంటాను" అనగానే ఓకే అంటాడు. జియా ఏమో వాళ్ళ గ్రాండ్‌పా దగ్గరకుంటుంది. అప్పుడే గ్రాండ్‌పా దగ్గరికి హాన్ వస్తాడు. గ్రాండ్‌పా ఏమో "మీరిద్దరు మాట్లాడుకోండి" అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వాళ్ళిద్దరూ క్లోజ్‌గా బాణం వేసుడు నేర్చుకుంటూ ఉంటే అప్పుడే గ్రాండ్‌పా ఏమో సౌండ్ వస్తుంది. ఇమ్మీడియేట్‌గా గ్రాండ్‌పా దగ్గరికి వెళ్ళగానే గ్రాండ్‌పా ఏమో వాటర్‌లో పడిపోతాడు. హాన్ ఏమో గ్రాండ్‌పాని వాటర్ నుంచి తీసుకురాగానే జియా ఏమో గ్రాండ్‌పాని కేరింగ్‌గా చూస్తూ ఉంటే, "నాకేం కాలేదు. చూడు అతనే వాటర్‌లో దూకాడు కాబట్టి తీసుకొచ్చాడు కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్" అనగానే అతను యాక్టింగ్ చేస్తూ ఉంటాడు కోల్డ్ అయినట్టు. తుమ్ముతూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా అతనికి హాట్ షవర్ చేపిస్తూ తనేమో తన బాడీ షో చేస్తూ ఉంటాడు. అలాగే తనకి డ్రెస్ ఇవ్వగానే డ్రెస్ వేసుకుంటూ ఉంటే తను అంటుంది, "నేను నీకు హెల్ప్ చేయాలా?" అంటే తను ఇమ్మీడియేట్‌గా బటన్స్ విప్పేసి, "అవును నా హ్యాండ్స్ చాలా కోల్డ్‌గా ఉన్నాయి కదా! ప్లీజ్ హెల్ప్ చెయ్యు" అనగానే తను ఇమ్మీడియేట్‌గా బటన్స్ పెడుతూ, "వావ్! ఇతని బాడీ ఎంత బావుంది" అని అనుకుంటూ ఉంటుంది. అలాగే "నేను నిన్ను హౌస్‌కి తీసుకెళ్తాను" అని తనని హౌస్‌కి తీసుకెళ్తూ, "నీకేంటి ఫీవర్ వచ్చినట్టుంది? కోల్డ్ కూడా అయింది కదా! నేను నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తాను" అంటే, "లేదు" అని అంటూ ఉంటాడు. "మరి నీ హౌస్‌లో ఎవరైనా ఉన్నారా నిన్ను చూసుకోవడానికి?" అంటే, "లేదు" అనగానే, "సరే నేను నిన్ను చూసుకోవడానికి వస్తాను" అని తన హౌస్‌కి తీసుకెళ్ళగానే హౌస్‌లో తన కంపెనీ ఎంప్లాయీస్ అందరూ ఉంటారు. వాళ్ళందరిని చూసి తను షైగా ఫీల్ అవుతూ, "ఇక నా అవసరం నీకు లేదనుకుంటా" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫస్ట్ టైమ్ ఛాన్స్ వచ్చింది. వీళ్ళేమో ఇలా చేశారు అని వాళ్ళ మీద సీరియస్ అవుతూ, "ఏమైంది? మీరిక్కడేం చేస్తున్నారు?" అంటే, "బాస్ మీరే కదా ఓవర్ టైమ్ వర్క్ చేయమన్నారు. సో, అందుకే ఇక్కడికొచ్చామంటే." "ఓహ్! ఒక్క ప్రాజెక్ట్‌కి నేను లేకపోతే నడవదా?" అని వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. సో, తనేమో బయటికి రాగానే అప్పుడే మెసేజ్ చేస్తాడు. "మీ కంపెనీలో పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. దాన్ని సాల్వ్ చేయడానికి నేను మాత్రమే నీకు యూజ్" అంటే తను నిజంగానే ప్రాబ్లమ్ వచ్చిందని ఇమ్మీడియేట్‌గా జీని మీట్ అవ్వడానికి వెళ్తుంది. అంటాడు, "లేదు నేను నీకు జస్ట్ అబద్ధం చెప్పాను. నేను మీట్ అవ్వడానికి" అనగానే, "చూడు నీ మీద అసహ్యమేసేది కానీ ఇంకా హేట్ అనిపిస్తుంది" అని వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ మమ్మీ ఏమో తనని బతిలాడి హౌస్‌కి తీసుకెళ్తుంది. అలాగే వాళ్ళ కొడుకు తరపు నుంచి తనకి సారీ చెప్పి ఒక డ్రింక్ ఆఫర్ చేస్తుంది. సో, వాళ్ళ మమ్మీ చెప్పింది కాబట్టి తనేమో డ్రింక్ తాగగానే ఆ డ్రింక్‌లో డ్రగ్ ఉండడం వల్ల తను మత్తుగా అనిపించేసరికి తన రూమ్‌కి తీసుకెళ్ళి వాళ్ళ కొడుకుతో చెప్తూ ఉంటుంది. "తు నువ్వు తినతో నైట్ స్పెండ్ చెయ్యు. అప్పుడు నువ్వే తన రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. మీ ఇద్దరి మ్యారేజ్ అవుతుంది" అనగానే అతను కూడా ఓకే అంటాడు. అలా రూమ్‌లో తనని హరాస్ చేయబోతూ ఉంటే, "నా దగ్గరికి రాకు" అని తను అరుస్తూ ఉంటుంది. అయినా అతను ఫోర్స్ చేస్తూ ఉంటాడు. కానీ ఆల్రెడీ హాన్ తన ఇంట్లో ఒక మనిషిని పెట్టినట్టు కాబట్టి ఈ విషయం హాన్‌కి తెలిసి ఇమ్మీడియేట్‌గా ఆ ప్లేస్‌కి వస్తాడు. అలాగే తనని సేవ్ చేస్తాడు. డాక్టర్‌ని పిలిచి డాక్టర్‌తో అంటూ ఉంటాడు, "తినకేం కాలేదు కదా!" అంటే, "ఏం కాలేదు. తన డ్రగ్ వదలడానికి మీరు వాటర్ టబ్‌లో వేయండి" అనగానే తనేమో వాటర్ టబ్‌లో వేస్తాడు. కానీ తను అంటూ ఉంటుంది, "ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ చేయవా?" అంటే, "నేనెవరో తెలుసా?" అంటే, "నువ్వెవరో నాకు బాగా తెలుసు హానే కదా!" అని అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ రొమాన్స్ చేసి నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ లేచేసరికి ఏంటి ఇతను నా అడ్వాంటేజ్ తీసుకున్నాడా అని అనుకుంటుంది. కానీ అతని మీదనే తను గట్టిగా కొరికినట్టు చూసి అక్కడి నుంచి మెల్లగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. తను మీటింగ్‌లో ఉండగానే అప్పుడే హాన్ ఆ మచ్చున్న ఫోటో చూసి పంపించి, "ఏంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండానే వెళ్ళిపోయావు" అని అంటూ ఉంటే తనేమో షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎంప్లాయీస్ అందరూ షాక్‌లో చూస్తూ ఉంటారు. సో, అలాగే తన దగ్గరికి గార్డ్స్‌ని తీసుకొచ్చి అసలు ఇదంతా ఎవరు చేశారు అని హాన్ అడుగుతూ ఉంటాడు గార్డ్స్‌తో. అప్పుడు ఎంక్వైరీ చేసి అలాగే వాళ్ళ మమ్మీ చేశారు అని చెప్తారు. సో, ఇక్కడేమో తన కంపెనీకి వచ్చి అందరికీ కాఫీ ఇస్తూ ఉంటే అందరూ థాంక్ యూ చెప్తూ ఉంటారు హాన్‌కి. "నేను మీ ఫ్యామిలీనే కదా! ఏం పర్వాలేదు" అనగానే అందరూ ఆశ్చర్యంలో చూస్తారు. అప్పుడే జియా బయటికొచ్చి "ఏం చేస్తున్నాడు?" అని అనుకుంటుంది. సో, హానేమో తన దగ్గరికి వెళ్ళబోతుంటే తనేమో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అలా హానేమో తన వెనకాలే వెళ్తాడు. "ఏంటి నువ్వు నాతో నైట్ స్పెండ్ చేశాక కూడా నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేస్తున్నావు" అని అంటూ ఉంటే, "నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవా? నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవా?" అంటే, "ఏదో నైట్ ఫుల్‌గా డ్రింక్ చేయడం వల్ల అలా చేశాను. కానీ ఎందుకిలా చేస్తున్నావు?" అంటే, "అవునా?" అని తనకి రికార్డింగ్ చూపిస్తాడు. "చూడు నువ్వే చెప్పావు కదా! నన్ను ఇష్టపడుతున్నాను, మ్యారేజ్ చేసుకుంటానని" అనగానే
ఏదో నేను ఫ్లోలో చెప్పుంటాను. కానీ నేనిప్పుడు మ్యారేజ్ చేసుకోను అంటే, సరే నేను నిన్ను ఫోర్స్ చేయను అని వెళ్ళబోతూ ఉంటే అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఇతను నాకు గివ్ అప్ ఇవ్వబోతున్నాడా అని బాధపడుతూ ఉంటుంది. అయినా నేను అబ్బాయినయ్యుండి రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు నిన్ను ఫోర్స్ చేయదలుచుకోలేదు. నేను మా గ్రాండ్‌పాకి చెప్పి ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్ చేయమంటాను అనగానే, ఏంటి ఎంగేజ్‌మెంటా అని తను అనుకుంటుంది. అప్పుడే తను అంటూ ఉంటాడు, మా గ్రాండ్‌పా నాకసలు అమ్మాయిలే నచ్చరన్నారు. ఫైనల్‌గా నువ్వు నచ్చావు. కానీ నువ్వు కూడా మా మమ్మీ చనిపోయాక నేను హ్యాపీగా నీతోనే ఉన్నాను. కానీ నువ్వు కూడా నా లైఫ్‌లోకి రావడానికి ఇష్టపడట్లేదు అనేసి ఎమోషనల్‌గా మాట్లాడుతూ సెంటిమెంట్ యూజ్ చేస్తాడు. అప్పుడే తనేమో సెంటిమెంట్‌కి పడిపోయి, సరే నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను. మనిద్ అలాగే ఇప్పుడు నిన్ను మ్యారేజ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే నా వెనకాల నుంచి వదిలిపోతాడు అని. కానీ ఒక రీజన్, మనిద్దరం వెడ్డింగ్ చేసుకోవద్దు. జస్ట్ మ్యారేజ్ సర్టిఫికేటే తీసుకోవాలి. అది కూడా ఫ్యామిలీ పర్మిషన్ అనగానే తను కూడా ఓకే అంటాడు. సో, హానీము వాళ్ళ గ్రాండ్‌పాని అలాగే ఫాదర్‌ని జియా యొక్క సిస్టర్ గ్రాండ్‌పా దగ్గరికి తీసుకొని వెళ్తాడు. సో, వాళ్ళు అంటూ ఉంటారు, ఏంటి ఇప్పుడు మ్యారేజ్‌కి మేము ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? అతను జస్ట్ యంగ్ మాస్టరే కదా అని అంటూ ఉంటే, వాళ్ళ డ్యాడీ అంటాడు, నీకు తెలుసా ఇన్ని డేస్ నుంచి నా కొడుకు ఏ అమ్మాయిని ఇష్టపడలేదు. ఫస్ట్ టైం వాళ్ళ మమ్మీ చనిపోయాక ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. అది కూడా ఆ అమ్మాయితో హ్యాపీగా ఉన్నాడు. నేను అనుకున్నాను ఎప్పుడు నా కొడుకు సింగిల్‌గానే ఉంటాడు కావచ్చు. 30 ఇయర్స్ వస్తున్నాయి. ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటాడని ఏడుస్తూ ఉండేవాడిని. కానీ ఫస్ట్ టైం తను మ్యారేజ్‌కి ఒప్పుకున్నాడు. ప్లీజ్ మీరు ఒప్పుకోండి అని ఏడుస్తూ ఉంటాడు. జియా వాళ్ళ గ్రాండ్‌పా ఏమో హాన్ యొక్క గ్రాండ్‌పాని ఇదంతా నిజమేనా అంటే, ఇదంతా నిజమే అని వాళ్ళకి చెప్పగానే జియా ఏమో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. వాళ్ళ అంకుల్ యొక్క మాటలు విని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ సిస్టర్‌తో అంటుంది, మ్యారేజ్ ఒప్పుకున్నట్టు చెప్పు అని అంటూ ఉంటుంది. వాళ్ళ సిస్టర్ ఏమో హాని అడుగుతూ ఉంటుంది నా సిస్టర్‌కి, ఏం చేస్తావు ఒకవేళ మ్యారేజ్ అయ్యాక అనగానే, సిస్టర్‌ని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాను అంటే, లేదు అంతకంటే పెద్ద విషయమే కావాలి అనగానే తన మొత్తం ప్రాపర్టీ పేపర్స్‌ని తీసుకొనొస్తారు. సో, వాళ్ళు ముగ్గురు సాయం చేయగానే గ్రాండ్‌పా అలాగే సిస్టర్ ఏమో ఇంప్రెస్ అవుతారు. వాళ్ళిద్దరికీ మ్యారేజ్‌కి ఓకే చెప్పగానే వాళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేస్తారు. అలాగే వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ సడెన్‌గా తనేమో స్నానం చేసి రాగానే అతను తన రూమ్‌లో ఉంటాడు. సో, తను అంటూ ఉంటాడు, నాకు సింగిల్‌గా పడుకోవడం చాలా భయం. ఒకవేళ నీకొద్దంటే చెప్పు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనగానే ఇమ్మీడియేట్‌గా తనేమో మనిద్దరం ఒకే బెడ్‌ని షేర్ చేసుకుందాం అని అంటుంది. సో, అలా వాళ్ళిద్దరూ పడుకోగానే తను అంటూ ఉంటాడు, గుడ్ నైట్ చెప్పవా అంటే తనేమో సైలెంట్‌గా ఉంటుంది. సరే చెప్పుకుంటామాలే అనగానే కిస్ చేస్తుంది లిప్స్ మీద. ఓహ్! గుడ్ నైట్ కిస్ ఓన్లీ ఫోర్‌హెడ్ మీదే కదా! నీకు లిప్స్ మీద కిస్ చేయాలంటే ఓకే. ఏం ప్రాబ్లమ్ లేదు అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ వాళ్ళ మ్యారేజ్ యొక్క సర్టిఫికేట్ ఫోటోని వీచాట్‌లో యాడ్ చేయడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, అరే నీ గర్ల్ ఫ్రెండ్‌కి మ్యారేజ్ అయింది అని ఇమ్మీడియేట్‌గా జీకి చెప్తారు. జీ ఏమో ఏంటి హాన్‌ని మ్యారేజ్ చేసుకుందా అని హాన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నిజంగా ఎలాంటి ఫ్రెండ్‌వి? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్‌ని మ్యారేజ్ చేసుకున్నావు అంటే, మీ ఇద్దరికీ బ్రేకప్ అయిపోయింది కదా! సో, ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ కాదు అనగానే, బ్రేకప్ అయితే ఏంటి? నేను తనని ఒప్పిస్తానన్నాను కదా! నువ్వు నన్ను చీట్ చేయడానికే కదా నా వెనకాల తిరిగావంటే, ఏంటి నేను నీ వెనకాల తిరిగానా? నువ్వు నా సపోర్ట్‌తో ఇన్ని ఇయర్స్‌లో ఒక పెద్ద పొజిషన్‌కొచ్చావని అంటూ ఉంటాడు. సో, అయినా నీకు వైఫ్ అయితే ఏంటి? తను ఫాస్ట్ 9 ఇయర్స్ నుంచి నన్నే ఇష్టపడుతుంది అనగానే, హాన్‌కి చాలా కోపమొచ్చి జీని కొడతాడు. అలా వాళ్ళిద్దరూ అప్పుడే అక్కడికి జియా వస్తుంది. జియా రావడం హాన్ చూసి సైలెంట్‌గా ఉండేసరికి జీ ఏమో హాన్‌ని కొడతాడు. జియా ఏమో జీని తిట్టి అక్కడి నుంచి బయటికి పంపించేస్తుంది. అలాగే తనకి హౌస్‌కి తీసుకురాగానే మెడిసిన్ రాస్తూ ఉంటే, నీకు తెలుసా మా మమ్మీ నాకు మెడిసిన్ రాస్తూ ఉఫ్ అని దెబ్బ తగిలిన ప్లేస్‌లో ఊదేది అనగానే తను అలా క్లోజ్‌గా వచ్చి ఊస్తూ ఉంటే ఇమ్మీడియేట్‌గా కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అంటూ ఉంటాడు, నీ డిజైనింగ్స్ ఇంత బావుంటాయి కదా! నువ్వు డిజైనింగ్ కాంపిటీషన్‌లో పాల్గొనొచ్చు కదా! అనగానే తను అనుకుంటుంది, ఇన్ని ఇయర్స్‌లో ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ చేయలేదు. ఫస్ట్ టైం నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా పార్టిసిపేట్ చేసి తనకి గోల్డ్ మెడల్ వస్తూ ఉంటుంది. జీకి పబ్‌లో తనని ట్రిక్ చేసిన అమ్మాయి గురించి తెలుస్తుంది. అలాగే ఆ అమ్మాయిని పట్టుకొని అడుగుతూ ఉంటే తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు. సో, తను అంటూ ఉంటాడు, ఒకవేళ నువ్వు చెప్పకపోతే నేను చంపేస్తాను అనగానే ఇమ్మీడియేట్‌గా హాన్ పేరు చెప్తుంది. అంటే హానే ఇదంతా చేశాడని తన దగ్గరికి వెళ్తాడు ఆఫీస్‌కి. అలాగే అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్‌ని కావాలనే ట్రిక్‌లో ఎయడానికి నాకు ఫ్రెండ్ అయ్యావా? అని అంటూ ఉంటే, అవును నేను తనని 9 ఇయర్స్ నుంచి ఇష్టపడుతున్నాను. కానీ తను నిన్ను లవ్ చేసిందని తెలిసి గివ్ అప్ ఇచ్చాను. కానీ నాకర్థమైంది తను అబ్రాడ్ వెళ్ళాక నువ్వు చాలామంది అమ్మాయిలతో డ్రింక్ చేస్తూ ఉన్నావు. అలాగే ఎప్పుడు తనకి టైం ఇవ్వలేదు. తననెప్పుడూ ప్రేమగా చూసుకోలేదు. అందుకే నువ్వు తనకి డిజర్వ్ కాదని తెలిసింది. సో, అందుకే నేను మళ్ళీ తనని ట్రై చేయడం స్టార్ట్ చేశాను. అనగానే నేను ఈ విషయాన్ని తనకి చెప్తాను అని ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్తాడు. ఇక్కడేమో హాని తలుచుకొని భయపడుతూ, బాధపడుతూ ఉంటాడు. మేబీ ఇలా తెలిస్తే తను నన్ను వదిలేస్తుంది కావచ్చు అని. జియా దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు.
నీకు తెలుసా అతను కావాలనే ట్రిక్‌లో ఏసాడు. ఆ అమ్మాయిని నా దగ్గరికి పంపించింది అతనే అనగానే జియా ఏమో హాన్ దగ్గరికొస్తుంది. హాన్ అంటూ ఉంటాడు, "సారీ ఈ విషయం నేను నీకు చెప్పలేదు" అంటే, "ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తావా?" అనగానే, "నువ్వేమనుకుంటున్నావు? జియో వచ్చి నా దగ్గరికొచ్చి చెప్పినప్పుడు నేనేం చేశానో తెలుసా?" అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. జియో వచ్చి అలా చెప్పగానే అంటూ ఉంటుంది, "ఓహ్! ఆ అమ్మాయిని పంపించాడు. మరి అతనేమన్నా ఫోర్స్‌గా కిస్ చేయమన్నాడా? లేదా నైట్ స్పెండ్ చేయమన్నాడా? లేదే. నా కోసం అంతగా కష్టపడ్డాడంటే నన్ను ఎంతగా ఇష్టపడి ఉంటాడు. సో, నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. నేను అతనితో హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తాను. అండ్ ఇంకోటేంటంటే అంతమంది హస్బెండ్ దొరకడం నాకు లక్. నీలాంటి నాకు కొంచెం కూడా టైమ్ స్పెండ్ చేయలేని పర్సన్‌తో నా లైఫ్ లాంగ్ ఉండి నేనెంత కష్టపడాలో నాకు బాగా అర్థమైంది" అని చెప్తుంది. సో, ఇది విని ఫహానేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే అంటూ ఉంటాడు, "నీకు తెలుసా నేను నిన్ను 9 ఇయర్స్ నుంచి ఇష్టపడుతున్నాను" అనగానే అది ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అప్పుడే తను అంటుంది, "ఓహ్! ఎప్పుడు రెడ్ అంబ్రెల్లా మీద వచ్చే అబ్బాయివి నువ్వేనా?" అనగానే, "అవును" అంటే, "నీకో విషయం తెలుసా? నేను ఇష్టపడింది అతన్ని కాదు నిన్నే. నేను అతనే రెడ్ అంబ్రెల్లా పట్టుకున్నాడని కన్‌ఫ్యూజ్ అయ్యాను" అని ఒకరినొకరు లవ్ కన్ఫెస్ చేస్తారు. హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తారు. అలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక్క కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.